హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక 200 గ్రాముల గులాబ్ జామ్ పౌడర్ తీసుకుని దానిని వాటర్తో కలిపి ముద్దలా తయారు చేయాలి. వాటర్ చాలా తక్కువగా పడతాయి. అలా ముద్ద చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలు చాలా చిన్న సైజు చేస్తే నూనెలో వేగిన తరువాత పెద్ద సైజు అవుతాయి, కాబట్టి చిన్న సైజుగా చేసుకోవాలి. నూనె వేడెక్కాక ఉండలు చేసి అట్టు పెట్టుకున్న వాటిని నూనెలో ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. అలాగే వేరే బాండీలో 1/2 kg షుగర్ వేసి 1/2 లీటర్ వాటర్ పోసి ఉడకనివ్వాలి. తీగపాకం వచ్చే వరకు ఉడకనివ్వాలి. అలా ఉడికిన పాకంలో ఇలాచీ పౌడర్ వేసి కట్టేసేయండి. ఆ పాకం చల్లబడిన తరువాత ఒక 5 minutes చల్లబడితే సరిపోతుంది. ఈ చేసి అట్టి పెట్టుకున్న గులాబ్ జాము అందులో వేయండి. బాదం పలుకుల్ని నూనెలో ఫ్రై చేసి ఈ గులాబ్ జామ్ పాకంలో వేసుకోండి. అంతే, చాలా స్వీట్గా చక్కగా టేస్ట్గా గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.